అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ముదురు నారు నాటి సమయంలో జాగ్రత్తలు, ఆగస్టులో వేసేవారు నేరుగా విత్తుకుంటే మేలంటున్న శాస్త్రవేత్తలు. ఆధునిక పద్ధతిలో షేడ్ నెట్ల క్రింద ప్రోట్రేలలో మిరపనారు పెంపకం ప్రయోజనాలు. మేకలు గొర్రెపిల్లల సంరక్షణలో మెళకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి సాగుకు ఈ ఏడాది మిశ్రమ వాతావరణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. సకాలంలో నార్లు పోసిన ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు వేసుకోగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కురుస్తున్న అధిక వర్షాలకు నాట్లు వేయలేకపోవటంతో నార్లు ముదిరిపోతున్నాయి. 4 వారాల వయస్సు మించిన ముదురు నారును ప్రధాన పొలంలో నాటితే దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా ముదురు నారు నాటాల్సిన పరిస్థితుల్లో రైతులు కొద్దిపాటి మెలకువలను పాటించినట్లయితే దిగుబడులు తగ్గకుండా చూసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ నార్లు పోయని రైతులు మాత్రం ఈ వర్షాలను ఉపయోగించుకొని వరిలో నేరుగా విత్తే పద్ధతులు ఆచరిస్తే సమయం కలిసొస్తుందంటూ వరి సాగు చేసే రైతులకు సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర. ఈ ముదురు నారు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ముందుగా రైతాంగం గత వారం 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వలన చాలామంది నాట్లలో బిజీగా అయిపోయారు. ముదురు నారు అంటే మనకు మధ్యకాలిక రకాలైనప్పుడు 45 నుంచి 50 రోజుల నర్సరీ ముదురు నారును వేసుకునేటప్పుడు రైతాంగము కొన్ని ముఖ్యమైన సూచనలు కనుక పాటించినట్లయితే దానిలో కూడా కొంతవరకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ ముదురు నారు వేసుకునేటప్పుడు కుదురుకు 6 నుంచి 8 మొక్కలు ఉండే విధంగా దగ్గరగా నాటుకోవాలి. అంతేకాకుండా పోషక యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ముదురు నారు వేసినటువంటి పొలంలో గనక మొదటగానే పైపాటుగా అవసరం లేకుండా ఆఖరి దిక్కులు ఏదైతే వేసుకుంటామో పొటాష్ కానీ అదేవిధంగా భాస్వరంతో పాటుగా 70% నత్రజనిని మనము ఈ ముదురు నారు నాటే సమయంలోనే వేసుకున్నట్లయితే మొక్కకు అందవలసినటువంటి పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అంది బలంగా పెరగడానికి దోహదపడడానికి అవకాశం ఉంటుంది. నాట్లు వేసేటప్పుడుగా ప్రతి 2 మీటర్లకి 30 సెంటీమీటర్ల ఖాళీ బాటలు కనుక చేసినట్లయితే ఎరువుల యాజమాన్యం కానీ పోషకాల యాజమాన్యం కానీ చీడపీడల యొక్క ఉధృతిని గమనించి తద్వారా సరైన సమయంలో మనము యాజమాన్య చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఖాళీ బాటలు కనుక తూర్పు పడమర వైపు కనుక తీసుకొని ఉన్నట్లయితే సుడిదోమ ఉధృతిని ఎప్పటికప్పుడు మనము గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత తరుణంలో ఎటువంటి రకాలు వేసుకోవాలి అంటే వేసుకోవడానికి సరైన సమయం ఏమైనా ఉందా అని కనుక చూసుకున్నట్లయితే మధ్యకాలిక రకాలు కావచ్చు, అదేవిధంగా స్వల్పకాలిక రకాలు ఏవి అయినా కూడా నార్లు పోసుకోవడానికి అనువైన సమయం కాదని చెప్పాలి. నారు వేసే పద్ధతిలో కాకుండా దమ్ము చేసి వెదజల్లే పద్ధతి కావచ్చు, అదేవిధంగా డ్రమ్ సీడర్ విధానంలో మాత్రమే ముఖ్యంగా స్వల్పకాలిక రకాల వైపు మొగ్గు చూపాల్సినటువంటి అవసరం ఉంది. 100 నుంచి 120 రోజుల్లో కోతకు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పంట కాలం అనేది ఒక 15 నుంచి 20 రోజులు తక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే నారు పెంచడానికి పట్టే సమయాన్ని మనం ఆదా చేసుకోవచ్చు, 20-25 రోజుల సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా నీటి వనరులను మనం ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
కూలీల కొరతను కూడా మనం అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఖర్చులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 2500 నుంచి 3000 వరకు ఎకరానికి నారు పెంచే విధానం పైన మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రకాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనకు 100 నుంచి 120 రోజులు కోతకు వచ్చేటువంటి రకాలను మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకాలలో కూడా ముఖ్యంగా కాండము దృఢంగా ఉండి, వేరు వ్యవస్థ బలంగా ఉండి పడిపోని రకాలను మనం ఎంచుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. సన్న రకాల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి RNR 15048 అనే రకాన్ని కూడా ఎంచుకున్నట్లయితే మనకు 100 నుంచి 120 రోజుల లోపట్లే కోతకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి WGL 962 రకాన్ని కూడా ఈ దమ్ము చేసేటువంటి పద్ధతిలో కనుక మనం డ్రమ్ సీడ్ ద్వారా విధానంలో కానీ లేదా వెదజల్లే పద్ధతిలో కానీ వేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకం యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే 120 రోజుల్లో కోతకు వచ్చేటువంటి రకము, నేలపై పడిపోకుండా సుమారుగా 6.5 నుంచి 7.5 టన్నులు ఒక హెక్టారుకు దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి రకంగా దీన్ని చెప్పవచ్చు. BPT 5204 వలె ఈ నాణ్యతను పోలి ఉండడమే కాకుండా పూర్తి బియ్యం శాతం HRR హెడ్ రైస్ రికవరీ అని చెప్తుంటాం 64 నుంచి 66% పరిగణించడం జరిగింది. మరి ఒక రకం చూసుకున్నట్లయితే కూనారం 1638, ఇది కూడా 120 రోజుల కోతకు వచ్చేటువంటి రకము. అగ్గి తెగులు కొంతవరకు మెడవిరుపు తెగులను కూడా తట్టుకునేటువంటి రకము. ఇది కూడా సుమారుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఇచ్చేటువంటి రకం ఎకరానికి. అదేవిధంగా కూనారం 733 అనే రకం కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా కానీ పరిశోధన కేంద్రాలలో ఈ విత్తనము అందుబాటులో ఉన్నది కనుక రైతాంగము ఇటువంటి రకాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దొడ్డుగింజ రకాలు కనుక వేసుకోవాలనుకున్న రైతాంగము తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైనటువంటి కూనారం సన్నాలు KNM 118 కావచ్చు, అదేవిధంగా జగిత్యాల నుంచి విడుదలైన JGL 18047 కానీ, జగిత్యాల 24423 అనే దొడ్డుగింజ రకాలు కూడా ఎంచుకున్నట్లయితే వీటిలో ఈ పడిపోని గుణం ఉండడం వల్ల అదేవిధంగా ఎకరానికి సుమారుగా 28 నుంచి 32 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఇచ్చేటువంటి దొడ్డిగింజ రకాలు కావున అధిక దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దమ్ము చేసినటువంటి పొలాల్లో ఆగస్టు 2025 వరకు కూడా వీటిని మనం ఈ పద్ధతి ద్వారా డ్రమ్ సీడర్ పద్ధతి కానీ అదేవిధంగా వెదజల్లే పద్ధతి ద్వారా కానీ ఈ రకాలను మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఈ విత్తనాలను వేయాలి అనుకున్నప్పుడు వాతావరణం యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని, అంటే రానున్న 2-3 రోజులు కనుక వర్షాలు కనుక వచ్చినట్లయితే 1-2 రోజులు దీన్ని వాయిదా వేసుకొని తద్వారా విత్తనాలు డ్రమ్ సీడ్ ద్వారా వేసిన తర్వాత అవన్నీ కూడా పొలంలో అంటే వర్షం నీటి ద్వారా బయటికి పోకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక రైతాంగం ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ విత్తన యొక్క మోతాదు ఎంత వేసుకోవాలని అనుకున్నప్పుడు సన్నగింజ రకాలైనప్పుడు 8 నుంచి 10 కిలోల వరకు విత్తనాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే దొడ్డుగింజ రకాలైనట్లయితే 10 నుంచి 15 కిలోలు ఈ వెదజల్లే పద్ధతికి అవసరం ఉంటుంది. డ్రమ్ సీడర్ విధానానికి కనుక చూసుకున్నట్లయితే సన్నగింజ రకాలు 8 కిలోల వరకు సరిపోతుంది. అదేవిధంగా దొడ్డుగింజ రకాలు కనుక వేసుకోవాలనుకున్నప్పుడు 10 నుంచి 12 కిలోలు ఈ విత్తనాన్ని కనుక వేసుకున్నట్లయితే సరిపోవడానికి అవకాశం ఉంటుంది. కలుపు సమస్య ఒకటి ప్రధానంగా ఎదురవుతున్నటువంటి సమస్య కనుక రైతాంగం డ్రమ్ సీడర్ విధానంలో వరి విత్తనం వేసిన తర్వాత 2 నుంచి 5 రోజుల లోపట మనకు ఈ పైరజో సల్ఫ్రాన్ ఇథైల్ ఒక ఎకరానికి సరిపడే విధంగా 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే తుంగ కానీ గడ్డి జాతి కలుపుని సమూలంగా నిర్మూలించవచ్చు. 15 నుంచి 20 రోజుల లోపట గడ్డి జాతి కానీ వెడల్పాటి ఆకులు కానీ ఉన్నటువంటి కలుపు కనుక మనకు పొలంలో కనుక కనిపించినట్లయితే బిస్పైరిబ్యాక్ సోడియం ఎకరానికి 100 మిల్లీలీటర్లు మనం నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి మరియు వెడల్పాటి ఆకులు రెండు ఈ కలుపును సమూలంగా నిర్మూలించవచ్చు. అదేవిధంగా 15 నుంచి 20 రోజుల తరువాత మనకు 2 నుంచి 3 ఆకులు ఉన్నటువంటి కలుపును మనం నిర్మూలించడానికి సైహెలోఫాప్ బ్యూటైల్ మరియు పెనాక్సిలం కాంబినేషన్లో ఎకరానికి 800 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి మరియు తుంగ జాతి సంబంధించినటువంటి కలుపును సమూలంగా నిర్మూలించవచ్చు. ఈ డ్రమ్ సీడర్ విధానంలో కావచ్చు, అదేవిధంగా వెదజల్లే పద్ధతిలో కానీ దమ్ము చేసిన పొలాల్లో మాత్రమే ఈ పద్ధతిలో సాగు చేసినప్పుడు ఎక్కువగా ఈ కలుపు సమస్య మనకు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. కనుక సరైన సమయంలో సరైన మోతాదులో కనుక పిచికారీ చేసినట్లయితే అధిక దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న ఒడిదుడుకులతో చాలా మంది రైతులు అనుబంధ రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయంతో పాటుగా 2-3 పశువులను, కాసిన్ని కోళ్లను, 30 నుంచి 50 వరకు గొర్రెలను పెంచుకుంటూ సమగ్ర వ్యవసాయం చేపడుతున్న వారు కొందరైతే అనుబంధ రంగాలనే ప్రధాన వ్యాపకంగా చేపడుతూ లాభాల బాటలో పయనిస్తున్నారు మరికొందరు. మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో జీవాల పెంపకం ఇటీవల వాణిజ్యపరంగా విస్తరించింది. పెంపకందారులు వారికున్న వనరులను బట్టి పాక్షిక సాంద్ర పద్ధతుల్లో ఫారాలను నడుపుతూ మేలైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జీవాల పెంపకంలో ప్రధానమైనది పిల్లల సంరక్షణ. గొర్రెలు లేదా మేకల పెంపకం చేపట్టే రైతులు పిల్ల పుట్టింది మొదలు చేతికి అంది వచ్చేంత వరకు వాటి పెంపకంపై తగిన శ్రద్ధ పెట్టాలి. లేదంటే పిల్లలు పలు రకాల వ్యాధులకు లోనవడమే కాకుండా మరణాల శాతము ఎక్కువగా పెరుగుతుంది. జూలై నుంచి అక్టోబర్, నవంబర్ వరకు జీవాలు అధికంగా ఈనుతుంటాయి. ఈ సమయంలో జీవాల పెంపకం లాభసాటిగా సాగాలంటే పిల్లల సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. జీవాల పెంపకం లాభసాటిగా ఉండాలంటే ఈ గొర్రెలు అదేవిధంగా మేక పిల్లల సంరక్షణ అనేది చాలా బాగా ఉండాలి. జీవాల పిల్లల్ని ఎలా కాపాడుకోవాలంటే పిల్లలు పుట్టగానే వాటి ముక్కు రంధ్రాలని పొడిగూడతో శుభ్రం చేసి శ్వాస సరిగ్గా పీల్చుకునేలాగా చూడాలి. ఈ పిల్లల బొడ్డుని 2 లేదా 3 అంగుళాల దూరంలో దారంతో కట్ చేసి టించర్ ఆయిల్ను పూసినట్లయితే వీటికి ధనుర్వాతం లేదా బొడ్డువాపు రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆరోగ్యమైన పిల్లలు ఈనిన 10 నిమిషాల్లో నిలబడి పావుగంట లోపలే ఈ జున్నుపాలు తాగేలాగా చూడాలి. పిల్లలు పుట్టిన వెంటనే ఈ తల్లి పొదుగును శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఈ జున్నుపాలని పుష్కలంగా తాగించాలి. ఇలా చేస్తే ఈ పిల్లలకు యాంటీబాడీస్ బాగా వృద్ధి చెంది వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఒకవేళ తల్లి ఏ కారణం చేతన మరణిస్తే ఈ పిల్లలకు ఆవు పాలు పట్టించాల్సి ఉంటుంది. మొదటి రోజే ఈ టెటానస్ టాక్సైడ్ టీకా కూడా ఇప్పించినట్లయితే ధనుర్వాతం రాకుండా ఆపడానికి బాగుంటుంది. తర్వాత పుట్టిన 3, 4, 5 రోజుల్లో పిల్లలకు హాస్టాసైక్లిన్ లేదా నియోమైసిన్ వంటి యాంటీబయాటిక్ మందుల్ని నీళ్ళలో కలిపి త్రాగించాలి. 7వ రోజు నుంచి 10వ రోజు వరకు లివర్ టానిక్స్ని అదేవిధంగా కార్నిమేటివ్ మిక్చర్ని కూడా తాగిస్తే మంచిది. 15వ రోజు మొట్టమొదటిసారిగా నట్ల మందుల్ని ఇప్పించాల్సి ఉంటుంది. 4 కేజీల శరీర బరువుకు 1 ml చొప్పున త్రాగించాలి. ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పాకల్లో ఖనిజ లవణ ఇటుకల్ని వేలాడి తీసినట్లయితే వాటిని నాకటం వల్ల వీటికి ఖనిజ లవణ లోపాలు లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ మట్టి తినకుండా కూడా ఉంటాయి. అదేవిధంగా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. ఈ 2-3 వారాలు వయసు దాటిన తర్వాత ఈ పిల్లలకు ఈ పప్పు జాతి పశుగ్రాసాలు అదేవిధంగా వేప కొమ్మలు ఇచ్చినట్లయితే ఈ పొట్ట అనేది త్వరగా అభివృద్ధి చెందుతుంది. 3 మాసాల వయసులో పిల్లల్లో మేత వినియోగం బాగుండి పెరుగుదల రేటు అధికంగా ఉంటుంది. కాబట్టి ఉదయం సాయంత్రం ఉలవలు, శనగలు, కంది, మినప, పెసరపొట్టు కానీ లేదా ప్రత్యేకంగా తయారు చేసిన క్రీపు దానాను 100 నుంచి 200 గ్రాములు ఇస్తే మంచిది. తర్వాత ఆరోగ్య విషయానికి వస్తే 2వ నెల అదేవిధంగా 3వ నెలలో మళ్ళీ నట్ల నివారణ మందులు తాగించాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ నట్ల నివారణ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. 3వ నెలలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, 4వ నెలలో చిటుకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అదేవిధంగా PPR, నీలి నాలుక, మసూచి టీకాలని ఒక్కొక్క టీకాకి మధ్య 21 రోజుల వ్యవధి ఉంచి ఈ టీకాలు కూడా వేయించాల్సి ఉంటుంది. తర్వాత పేలు, మిన్నల్లులు వంటి ఈ బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు ఈ బోటాక్స్ వంటి మందుల్ని జాగ్రత్తగా పిచికారి చేయాలి. తర్వాత 3 మాసాల వయసులో పునరుత్పత్తికి ఉపయోగించని ఈ మగపిల్లలను గుర్తించి వాటి విత్తులు నొక్కించినట్లయితే బరువు త్వరగా పెరిగి మాంసం దిగుబడి అనేది బాగుంటుంది. 2-3 మాసాల వయసులో ఉండగానే ఈ పిల్లల్ని తల్లి నుంచి వేరు చేయాలి. ఇలా చేస్తే ఈ తల్లులు మళ్ళీ ఎదకొచ్చి పొరలడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా పిల్లల్ని ఈ గంపల కింద కప్పి ఉంచుతారు. ఇలా చేస్తే గాలి వెలుతురు సరిగ్గా లేక పిల్లల్లో ఈ శ్వాస సంబంధమైన వ్యాధులతో మరణాలు సంభవిస్తాయి. కాబట్టి గాలి వెలుతురు తగిలేలా విశాలంగా ఈ తడికలు వలలతో ఈ కొట్టంలో చేసి పిల్లల్ని అందులో ఉంచాలి. పిల్లల్ని కిక్కిరిసిగా ఉంచకూడదు. నేలను ప్రతిరోజు శుభ్రం చేయాలి, పొడిగా ఉంచాలి. పాకల్లో ఈ వారంకి ఒకసారి పొడుచును చల్లుతూ ఉండాలి. అదేవిధంగా ఈ గొర్రె పిల్లలో అదేవిధంగా మేక పిల్లలో వచ్చే ప్రమాదకరమైన వ్యాధులపైన వాటి చికిత్స నివారణ పైన కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా
పిల్లలు ఎక్కువగా ఈకోలై, కాక్సిడియోసిస్, రక్త విరోచనాలు, న్యూమోనియా, ధనుర్వాతం వంటి వ్యాధులు కలిగి ప్రాణ నష్టం కలుగుతుంది. కనుక ఈ జీవాల పెంపకందారులు చిన్నపిల్లలు వచ్చే ఈ వ్యాధులపైన అవగాహన ఉండి తగిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ వ్యాధులు సోకకుండా మరణాల శాతాన్ని బాగా తగ్గించినట్లయితే ఈ పిల్లల్ని సంరక్షించుకొని అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎర్ర బంగారం మిరప పైరు ఆరోగ్యంగా ఉండాలంటే నారు దశ నుంచే జాగ్రత్త వహించాలి. జూలై, ఆగస్టు మాసాలు మిర్చి నారు పోసి నాటుకునేందుకు అనువైన సమయం. గతంలో నారును చదును మళ్లలో పోసుకునేవారు. ఈ విధానంలో చీడపీడలు, ప్రధానంగా నారుకుళ్ళు సమస్య ఎక్కువగా ఉండి నారును నష్టపోయేవారు. హైబ్రిడ్ విత్తనం ఖరీదుగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో రైతుకు ప్లగ్ ట్రేలలో నారు పెంపకం వరంగా మారింది. ప్రస్తుతం రక్షిత వాతావరణంలో పాలీహౌజ్లలోనూ అలానే షేడ్ నెట్ల క్రింద ప్లాస్టిక్ ట్రేలలో నారు పెంచే ఆధునిక విధానాలను ఆచరిస్తున్నారు. ప్రో ట్రేలలో నారు పెంపకం వల్ల రైతుకు వనగూరే ప్రయోజనాలు, పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక. బయట పెంచే నారు కన్నాను మనం పోర్ట్రేస్లో పెంచి తర్వాత షేడ్ నెట్లో పెంచుకున్నట్లయితే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా విత్తనం యొక్క కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల దాని యొక్క ఖర్చు కూడా మనం తగ్గించుకోవచ్చు. మనం విత్తనాలను నర్సరీలో పెంచుకున్నట్లయితే ఎటువంటి రోగాలు రావు. అంతేకాకుండా అధిక దిగుబడిని కూడా సాధించవచ్చు. ముందుగా మనం మొక్కల్ని పెంచుకోవడానికి మిశ్రమాన్ని మనం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం కోసం 2:1:1 రేషియోలో అంటే 2 భాగాల కోకోపిట్ని, 1 భాగం వర్మీ కంపోస్టు మరియు 1 భాగము ట్రైకోడెర్మా విరిడి, ఈ విధంగా మనం మిశ్రమాన్ని తీసుకొని ముందుగా ఈ మిశ్రమం మొత్తాన్ని నీళ్ళతో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపినటువంటి మిశ్రమాన్ని పోర్ట్రేస్ అంటే ఒక్కొక్క బాక్స్లో 98 రంధ్రాలు అనేటువంటివి, హోల్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ పోర్ట్రేస్లో మనం ఈ మిశ్రమాన్ని మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క విత్తనాన్ని మనం వేసుకుని మొక్కల్ని పెంచుకోవచ్చు. ఈ విధంగా పెంచుకున్నట్లయితే విత్తనం అనేటువంటిది నష్టం లేకోకుండా ప్రతి విత్తనం అనేటువంటిది మొలకెత్తుతుంది. అంతేకాకుండా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఈ విధంగా మనము విత్తనాలు వేసుకున్న ఒక 4 రోజుల తర్వాత విత్తనం అనేటువంటిది మొలక వస్తుంది. మొలక వచ్చిన తర్వాత షేడ్ నెట్ అంటే గ్రీన్ హౌస్ లాంటి ఒక ఇంటిలో మనం బెడ్స్ ప్రిపేర్ చేసుకొని ఈ పోర్ట్రేస్ని మనం ఒకదాని తర్వాత ఒకటి పలుచగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రతిరోజు మార్నింగ్ మరియు ఈవినింగ్ నీటిని అనేటువంటిది ఈ పోర్ట్రేస్లో అందించవలెను. ఒక 15 రోజుల తర్వాత 3/19లను 5 గ్రాములు 1 లీటర్ వాటర్లో కలుపుకొని మొక్కలకి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలు అనేటువంటివి బాగా ఏపుగా పెరుగుతాయి. అంతేకాకుండా మెయిన్గా మనకు ఈ నర్సరీలో డాంపింగ్ ఆఫ్ అంటే వేరుకుళ్ళు తెగులు అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ వేరుకుళ్ళు తెగులు రాకుండా ఉండడం కోసం మనం ట్రైకోడెర్మా విరిడిని 10 గ్రాములు 1 లీటర్ వాటర్లో కలుపుకొని మొక్క మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా కాపరాక్సీ క్లోరైడ్ అంటే COC 3 గ్రాములను 1 లీటర్ వాటర్లో కలుపుకొని మనం మొక్కలు నాటిన 15 రోజుల తర్వాత ఒకసారి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ డాంపింగ్ ఆఫ్ వేరుకుళ్ళు తెగులు అనేటువంటిది రాకుండా మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు. 25 రోజుల తర్వాత 13/045ని 5 గ్రాములు 1 లీటర్ వాటర్లో కలుపుకొని మనం మొక్కలు తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలు అనేటువంటి వేపుగా పెరుగుతాయి. ఈ విధంగా పెరిగినటువంటి మొక్కలను 40 రోజుల తర్వాత మనం ప్రధాన పొలం వేసుకోవచ్చు. ఈ మిరప మొక్కలను ఎక్కువగా ఖరీఫ్ మరియు రబీ సీజన్ 2 సీజన్లోనూ మొక్కల్ని నాటుకోవచ్చు. మన కర్నూలు జిల్లాలో ముఖ్యంగా అంటే ప్రైవేట్ రకాలైనటువంటి సూపర్ డీలక్స్, కోహినూర్ డీలక్స్ అనేటువంటి రకాలను ఎక్కువగా వేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో HP 2043 అనేటువంటి రకము అనేక రకాలైనటువంటి రోగాలను తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా గెడ్డంపుట్టు రైతు ఉత్పత్తిదారుల సంఘంలో కేంద్ర కాఫీ బోర్డు టెక్నో సర్వ్ సంస్థ ఆధ్వర్యంలో కాఫీలో రకాలు, విభిన్న రుచుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాఫీ తయారీలో మెళకువలపై 5 రోజుల పాటు శిక్షణ అందించారు. ఇక్కడ పండినటువంటి కాఫీ
బయట ప్రాంతాలకు వెళ్ళి వివిధ రకరకాలైనటువంటి ఐటమ్స్ కింద మారి తిరిగి పౌడర్ కింద వస్తుందే తప్ప ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీ పౌడర్ యొక్క టేస్ట్ తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి వాళ్ళకి మన్యతోరణం, టెక్నో సంస్థ, ఇతర వాటి ద్వారా వీళ్ళకి కాఫీ చేసుకునేటటువంటి విధానం, అదేవిధంగా కాఫీలో రకాలు ప్రపంచవ్యాప్తంగా చాలా రకాలు ఉన్నాయి. అందులోకి అరకు కాఫీ అంటే ఒక విశిష్టమైనటువంటి స్థానం కలిగింది కాబట్టి ఆ యొక్క దానిని వీళ్ళు ప్రమోట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి పలు, ఒక పక్కన కేంద్ర కాఫీ బోర్డు వాళ్ళు, మరో పక్కన టెక్నో సంస్థ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ గిరిజనుల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వీళ్ళనందరినీ కూడా చైతన్యం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్నటువంటి కాఫీని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ 5 రోజుల ట్రైనింగ్లోని ఇదివరకు ఎప్పుడు నేర్చుకున్నటువంటి ట్రైనింగ్స్ అనేది ఇక్కడ మేము నేర్చుకోవడం జరిగింది. మేము బ్రూయింగ్ మెథడ్స్లోని రోస్టింగ్, అలాగే ఫ్రెంచ్ ప్రెస్, కలీటా, V60, స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ నేర్చుకున్నాము, క్యాపుచినో నేర్చుకున్నాము, అలాగే కఫింగ్ కూడా నేర్చుకోవడం జరిగింది. కాఫీ బీన్స్ ఎలా రోస్టింగ్ చేయాలి, ఎలా కాఫీ పెట్టుకుని తాగాలి అన్న దానికోసం నేర్చుకోవడం కోసం వచ్చాను సార్. సో నేను ఇక్కడ నేర్చుకున్నది వేరే వాళ్ళకి నేర్పిద్దామని నేను నేర్చుకోవడానికి వచ్చాను సార్. ఇక్కడ ఒక 5 times కాఫీ దానికోసం తెలుసుకున్నాను సార్. వాటిలో రకాలు ఫ్రెంచ్ ప్రెస్, ఏరోప్రెస్, మోకాఫోట్, V60, కలీటా దానికోసం తెలుసుకున్నాను సార్. మాకు ట్రైనింగ్ చాలా బాగా ఇప్పించారు సార్. దీనివల్ల ఫ్యూచర్లో మేము కాఫీ షాప్ ఓపెన్ చేసుకొని అందులో ఎలా కాఫీ రెడీ చేసుకోవాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి తయారు చేసి చూపించడానికి ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు అరకులో టూరిజం చాలా డెవలప్ అవుతుంది సార్. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి చాలా ఎక్కువ మంది టూరిస్టులు రావడానికి అవకాశం ఉంది సార్. గిరిజన ప్రాంతంలో కాఫీ గింజల రూపంలోనే ఇప్పటి వరకు అమ్మకాలు జరిగాయని, అదే కాఫీ తయారీలో శిక్షణ అందించడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటూ బోర్డు అధికారులు చెబుతున్నారు. So we are here in Padero for barista training program, especially for tribal women. This program is basically for giving an opportunity to all the women who are in Araku Valley, teaching about manual brewing. We are teaching from the theory, from the start, like how to, like what is coffee, what is like a history of coffee, and about the espressos, and also in the business aspect as well. So how, if they open a cafe in a future, how they can manage the cafe. So these things and all we are teaching in this barista skills. I would like to thank Bangalore Coffee Board as well as Techno Sir. So we are collaborating with the Techno Sir and we are conducting the training program in Padero. It was a very good session we have conducted here. Trained 20 tribal women where they have got the knowledge about the brewing scales, like how to do the cupping. This training program really helped in terms of like how to like do their coffee as a specialty coffee. ఇక్కడ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ట్రైనింగ్లో ఇక్కడ ఉన్న ఫార్మర్స్కి కాఫీ గురించి ఎడ్యుకేషన్ ఇచ్చి ఇక్కడ పండుతున్న కాఫీ ఎంత వాల్యూ తెలియచేయడానికి వాళ్ళకు ఒక క్లాసెస్ పెట్టి అన్నీ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టారు. దానికి మేము స్పాన్సర్గా కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాతో టెక్నో సర్వ్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యి ఇక్కడ వీళ్ళతో జాయిన్ అయ్యి మేము వాళ్ళకి సరిపడగా గ్రైండింగ్ చేసుకోవడానికి, కాఫీని ప్రొడ్యూస్ చేయడానికి, ప్రిపేర్ చేసుకోవడానికి వాళ్ళకి ఎక్విప్మెంట్ అన్నీ ఇచ్చి వాళ్ళకి ఫర్దర్గా బరిస్తా ట్రైనింగ్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే అవన్నీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పాం. వాళ్ళు ఇండస్ట్రియల్గా ఏమైనా డెవలప్ చేసుకోవాలన్నా, కాఫీ ప్రాసెసింగ్ ఏమైనా డెవలప్ చేసుకోవాలన్నా, ఈ రోస్టరీస్ కానీ వాళ్ళ ఓన్గా కాఫీ బ్రాండ్ ఏమైనా స్టార్ట్ చేసుకోవాలన్నా ఇది చాలా ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంతర్జాతీయంగా విశిష్టతను సంపాదించుకున్న అరకు కాఫీ తయారీలో స్థానిక రైతులకు శిక్షణ ఇవ్వడం వలన వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటమే కాకుండా అరకు కాఫీకి మరింత ప్రాచుర్యం పెరిగే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.